శ్రీశైలానికే చాలా అద్భుతమైన విశేషాలు ఎన్నో ఉన్నాయి. హనుమ ఇప్పటికీ గంధమాదన పర్వతం మీద ఉంటారు. హిమాలయ పర్వతాలకి కింద మహాభారతం ఆరణ్య పర్వం కూడా నిరూపణం చేసింది. ఆయన గంధమాదన పర్వతం గుహలో పడుకుని ఉంటారని. గంధమాదన పర్వతం మీద ఉండేటటువంటి హనుమ తన యోగశక్తి చేత ఒక్క శ్రీశైలంలో ఉండేటటువంటి ఓషధీ స్వరూపమైనటువంటి బీరాకు మీదకొస్తారు. అది మామూలుగా మనం తినే బీర కాదు, విచిత్రమైనటువంటి బీరపాదులు లేస్తాయి. ఆ బీర ఆకు మీదకి హనుమ వస్తారు. హనుమ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆయన ఒంటి మీద సింధూరం ఉంటుంది. ఆ ఒంటి మీద ఉన్నటువంటి సింధూరం ఆయన ఆ ఆకులోకి యోగ రూపంలో సూక్ష్మ రూపంలోకి వెళ్ళినప్పుడు ఆయన ఒంటికున్న సింధూరం కూడా దాంట్లో పడుతుంది. చిత్రం ఏంటంటే మీకు ఇలా ముట్టుకుంటే అంటుకోదు, కానీ లోపల హనుమ కనపడతారు, సింధూరం కనపడుతుంది. ఆ ఆకుని మీరు ఎన్ని శతాబ్దాలు ఉంచండి ఇంట్లో, అది మీరు ఇటు తిప్పి చూడండి, ఇటు తిప్పి చూడండి, ఒకేలా హనుమ కనపడతారు. దళం కింద ఉంటుంది ఆకు ఉండి రెండాకుల్లోకి హనుమ వస్తారు. దాని గురించి పరాశర సంహిత చెప్పింది. హనుమకి సంబంధించిన రహస్యాలు తెలుసుకోవాలి అంటే ఉపాసనా రహస్యాలన్నింటినీ పరాశర సంహితలో చెప్పారు. పరాశర సంహితలో అరటి తోటలోకి తీసుకెళ్లి హనుమద్భక్తుడికి తెల్లటి బట్టలు ఇచ్చి పూజిస్తే హనుమ వచ్చి తీసుకుంటారని. అలాగే శ్రీశైల పర్వతం మీద ఉన్నటువంటి బీర ఆకుల్లోకి హనుమ పెడతారు. అందుకే దానికి హనుమద్బీర అని పేరు. మీరు ఎప్పుడైనా ఎవరైనా చూశారో లేదో నాకు తెలియదు, గోపాలకృష్ణ గారిని మినహాయించి ఆయన చూశారన్న విషయం నాకు తెలుసు, అందుకని ఆయన్ని విడిచిపెడుతున్నారు. ఎవరైనా హనుమద్బీర చూసిన వాళ్ళు ఉన్నారా? చెయ్యొద్దండి, సంతోషిస్తాను. హనుమద్బీర దళం ఉంటుంది. ఆ దళంలో హనుమ ప్రవేశించి ఆయన ఒంటి మీద ఉన్న సింధూరం కూడా అంటుకుంటుంది. అంత గొప్ప ఓషధీతనం ఉన్నటువంటిది. అది ఇంట్లో ఉంటే హనుమ ఉన్నట్టే. ఇక నన్ను నమ్మండి, 50 ఏళ్ళైపోయినా సరే మీరు సూది పెట్టి పొడిచినంత కన్నం కూడా పడకుండా ఉంటుంది. అది అంత గొప్ప బీర ఒక్క శ్రీశైలంలోనే మొలుస్తుంది.